నా ముందున్న పెద్దలందరికీ కూడా ఉద్యమ వందనాలు. తథాగత గౌతమ బుద్ధుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా జ్యోతిబా ఫులే, ఈ దేశ మొదటి పంతులమ్మ టీచర్ మాతా సావిత్రిబాయి, ఆమెకు తోడుగా షేక్ ఫాతిమా, ఆమె కూడా టీచరే. మైనారిటీ కమ్యూనిటీ నుంచి మొట్టమొదటిసారిగా టీచర్ అయిన, అంటే మోడర్న్ టీచర్ అని. మైనారిటీల ముస్లింలకు అరబీ మాత్రమే చెప్తారు. ఆ అరబీని ధిక్కరించి ఇంగ్లీషు నేర్పించడం కోసము మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబా ఫులేతో కలిసి ఆమె కూడా చదువు చెప్పింది. మైనారిటీ నుంచి మొదటి పంతులమ్మ. అదే క్రమంలో ఈ ప్రాంతం నుంచి, అంటే సౌత్ ఇండియా నుంచి, సౌత్ అంటేనే ఇదొక ఉన్నతమైన స్థితి అని ద్రావిడ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చిన పేరియర్ గారికి, వారి ఆలోచనలతో నేను ధనం చేస్తూ మీ అందరికీ కూడా ఉద్యమ వందనాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, మరి ఈ టైం అయిన క్రిటికల్ టైం అందరు భోజనాలకు వెళ్తున్నారు, అయినప్పటికైనా నేను ఉన్న వాళ్ళకే ప్రయత్నం చేస్తా. నేనేం డిసప్పాయింట్ కాదు. మిత్రులారా, ఈరోజు మిత్రుడు వెంకటేశ్వర్ గారు ఈ కార్వా అంటే నా భాష మీకు అర్థమవుతుందో కాదో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టార్ట్ చేసిన కార్వాని ముందుకు తీసుకుపోయే క్రమంలో తన శక్తి సామర్థ్యాలతో ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, అసలు మనము ఈ స్థితికి ఎందుకు వచ్చినాం? అసలు మనం ఏంటిది? ఎక్కడున్నాము? మన ఆలోచన ఏంటిది? మన ఆలోచనకు ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజానికి సంబంధం ఏంటిది? మనకు శత్రువులు ఎవరు? మనకు మిత్రులు ఎవరు? బహుజన ఫిలాసఫీ ఉంది. నాటి నుంచి కూడా 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా మీ వరకు ఒక ఉద్యమం కొనసాగుతూ ఉంది సమాజం మార్పు కోసం. ఇంకా మార్పు రాలేదు. ఎవరు ఆపుతున్నారు ఈ మార్పుని? అసలు దీనికి ఏం కావాలి? ఈ మార్పుకు వ్యతిరేకంగా మిత్రుడు ఇప్పుడు బుక్ చూపెట్టాడు, కౌంటర్ రెవల్యూషన్, ప్రతిఘాతక విప్లవము, ప్రతిఘాతక విప్లవం. ఈ ప్రతిఘాతక విప్లవకారులు ఎవరు? అసలు విప్లవం ఏంటిది? మరి విప్లవం అంటే అక్కడ వేరే అడవిలాగా తుపాకులు పట్టుకొని కొంతమంది చనిపోతున్నారు, మరి వాళ్ళ, లేకపోతే మన మధ్యలోనే ఉండుకుంటూ సమాజాన్ని 1000 సంవత్సరాల వెనుక తీసుకుపోతున్న వాళ్ళ? ఎవరు విప్లవకారులు, ఎవరు ప్రతిఘాతక విప్లవకారులు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విప్లవకారులు, ప్రతిఘాతక విప్లవకారులు ఒక పక్కన ఉంచితే, వాస్తవానికి విజ్ఞానము, అవిజ్ఞానము అనేది ప్రధానంగా రెండు రైలు పట్టాలు లెక్క పోతున్నాయి. మనం ఎటువైపు ఉన్నాము? విజ్ఞానం వైపు ఉన్నామా, లేకపోతే అజ్ఞానం వైపు ఉన్నామా? మనం ఒకవేళ విజ్ఞానం వైపు ఉంటే మన కుటుంబాల నుంచే అజ్ఞానం వైపు ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. చూడండి, మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు అందరూ కూడా పెద్దవాళ్ళు అనిపిస్తున్నారు వయసులో. వాస్తవానికి ఏ ఉద్యమము సక్సెస్ కావాలన్నప్పటికైనా 4 తరాల వాళ్ళు ఉండాలి. 4 తరాల వాళ్ళు ఉండాలి. అంటే 4 తరాల వాళ్ళు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళని తెలుసు కదా, 60 తర్వాత ఉన్న వాళ్ళు, వాళ్ళ అనుభవాలని కింది తరాలకు 40కి 60 నుంచి 40 మధ్యల వాళ్ళకు గైడ్ చేయడం కోసం ఉండాలి. 40 నుంచి 25 వరకు ఫోర్స్ ఉద్యమం చేసే వాళ్ళు ఉండాలి. 15 నుంచి 25 నేర్చుకునే వాళ్ళు ఉండాలి, న్యూ రిక్రూట్మెంట్. అప్పుడు మాత్రమే ఆ ఉద్యమం సక్సెస్ అయ్యేది. 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు మేము నేర్చుకునే ఫోర్స్ ఉండాలి. అప్పుడు మన లోపల ఇది ఎక్కడున్నాం అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటి వాళ్ళని నిందించే దాంట్లో మన టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏం చేయాలి అనేది సొంతంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏం చేయాలి? మనము
ఎంతో శ్రమ కోర్చి సరే ఇక్కడ వరకు వచ్చి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మన పిల్లలు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే మన పిల్లలు మనతోటి మన ఆలోచనలతోటి ఏకీభవించకుండా మనకు వ్యతిరేకమైన దిశలో ప్రయాణిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది అందరూ ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఫేస్ చేయని వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళే. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే వాస్తవానికి మనకు అన్ని ఇస్తారు, మన సమాజానికి జ్ఞానం రాకుండా మాత్రం అడ్డగట్టేస్తారు. మనం ఇప్పటికి కూడా మానసిక బానిసత్వంలో కొనసాగుతూ ఉన్నాం. ఇది వాస్తవం. సరే కొంతమంది దానికి బయటకు వెళ్ళొచ్చు, వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కరు వెళ్తే నలుగురిని ఆ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ మనందరం కూడా ఆ స్థాయిలో నిత్యం చేస్తూనే ఉన్నాం. చేసుకుంటూ బయటకు ఇస్తే మన సమాజం నుంచే మనకు వ్యతిరేకమైన మన పిల్లల్ని మనకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేపిస్తున్నారు. దాని నుంచి కూడా కాపాడబడాలి. దాని నుంచి కాపాడబడాలంటే ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు మనం ప్రయాణం చేయాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏంటి? అసలు ప్రత్యామ్నాయం ఏంటిది? పండుగలా, లేకపోతే జయంతుల పద్ధతులా, లేకపోతే రాజకీయ క్లాసులా, ఏంటిది అనేది మనము అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాలకు మన పిల్లలకు దాన్ని పంచవలసిన అవసరం ఉంది. దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కుటుంబాల్లో ఉన్న మనమే మన పిల్లలకు శత్రువులుగా గుర్తించి శత్రువుగా ఇచ్చేసి మనకు అబద్ధాలు చెప్తుంటారు. ఆ స్థితి నుండి వాళ్ళని ఎదగదీసి మన వైపు తీసుకురావడం కోసం ఏం చేద్దాం అనేది ఒక చిన్న సందేశం నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. చెప్పారు, పెద్దలు చెప్పారు, పే బ్యాక్ టు సొసైటీ. మనం తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఎస్, సమాజానికి ఇవ్వాలి. ఏమి ఇద్దాం? తీసుకున్నది ఏంటిది, ఇచ్చేది ఏంటిది? తీసుకున్నది ఉద్యోగం అని చెప్తున్నారు, అది పరోక్షంగా ఉంటుంది, మనకు కానరాదు. ప్రత్యక్షంగా మాత్రం మనం చేతిగుట్ట చెప్పాడు. 3 T's: ట్రైజర్, టైం అండ్ టాలెంట్. ఈ 3 కూడా మనం ప్రత్యక్షంగా ఇవ్వవలసి ఉంటుంది. వాటిని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏం చేస్తా, ఎంతవరకు నేను కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా, ఎంతవరకు నేను నా సమయాన్ని ఇవ్వగలుగుతా, ఎంతవరకు నేను నా టాలెంట్ని ఇవ్వగలుగుతా అనేది మీకు మీరుగా చేసుకోవాలి. ఎవరైనా ఎక్కువ ఇవ్వచ్చు, ఎవరైనా తక్కువ ఇవ్వచ్చు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ చైతన్యమే, తక్కువ ఇచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ చైతన్యం అంతే ఉందనుకోవాలి. నిందించు తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1000 సంవత్సరాల నుంచి నిందలకు గురవుతూ వస్తున్నాము. నిందలే కాదు, మీరు ఇప్పుడున్న ఈ సమాజంలో ఏదైతే ఉన్నదో ఒకనాడు దొంగలుగా చిత్రీకరించారు. ఆడి నుంచి ఈరోజు మనం తెల్ల బట్టలు వేసుకొని గౌరవంగా ఉంటున్నామంటే ఒక విజయాన్ని సాధించడము. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో పార్టీ అనే ఒక సమాజం ఉంది, దాన్ని నిషేధించబడింది. ఉన్న వాళ్ళకు తెలిసి ఉంటుంది. నేను ఆల్ ఇండియాలో వర్క్ చేస్తున్నా. ఆల్ ఇండియాలో 45 సంవత్సరాల నుండి పూర్తి సమాజం కోసమే ఇచ్చి, ఒక్క పైసా సోదరి లేకుండా నా టైంని మొత్తాన్ని కూడా ఇచ్చి దేశవ్యాప్తంగా నేను ప్రయత్నం చేస్తున్నా సమాజ మార్పు కోసము. అదే క్రమంలో నా వయసు వచ్చేసి 61 సంవత్సరాలు, దాంట్లో 45 సంవత్సరాల సమాజం కోసం కేటాయించిన. మిగతా సమాజం కూడా అప్పుడు నేను నడవగలిగిన, నేను చేయగలిగిన ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్న. ఇప్పుడు నేను నడవలేను అనుకొని కొత్తగా నేను ఇంగ్లీష్ నేర్చుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ చెప్తున్నా. మిత్రులారా, మిగిలిన సమయం నేను మంచంలో పడుకున్న తర్వాత నా నోరు పని చేస్తే నాకు కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నా నోరు ఒక్కటి ఉంటే నేను సమాజానికి గైడ్ చేయాలని ఆలోచిస్తున్నా. మిగిలిన సమయాన్ని, తక్కువ సమయం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఒకప్పుడు బాండెడ్ లేబర్గా ఉన్నా. బాండెడ్ లేబర్ నుంచి ఈ స్థితికి వచ్చిన. బాండెడ్ లేబర్ అంటే జీతం ఉన్న స్థితి నుంచి నేనేంటి తెలుసుకోగలిగిన. నేను వాస్తవానికి మైనారిటీ కమ్యూనిటీ వచ్చింది. నా పేరు మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చిన. నా మైనారిటీ కమ్యూనిటీ ఏదో మసీదుకి వెళ్తానో లేకపోతే ఇంకోటి చేస్తానో పుణ్యం వస్తుంది అంటే నాకు పుణ్యం అవసరం లేదు. పుణ్యం ఎవరికి కావాలి? పాపం చేసిన వాళ్ళకి కావాలి. నేనేం పాపం చేస్తున్నాను, నాకు పుణ్యం అవసరం లేదు. నాకు సమాజంలో శ్వాస తీసుకుంటున్న ఆక్సిజన్ కావాలి. నేను ఈ సమాజంలో జీవిస్తున్న ఈ రాజకీయంగా నిర్ణయించేదంటే నా వాళ్ళు ఉండాలని అనుకుంటున్నా. రాజకీయ నిర్ణయతలుగా ఏదే వాళ్ళలో నా సమాజం నుంచి ఉండాలని నేను అనుకుంటున్నా. అందుకే పనిచేస్తున్నా. నన్ను ఎవరు చేయమని ఫోన్ చేస్తలేదు. మీరు కూడా మనము
శాసక హుకుందార్ కావాలి, శాసకులకు కావాలనే ఒక ఆలోచనతో మీరు పనిచేయండి. మీ తరపు నుంచి వీలైతే ఒక మంత్రిని, ఒక వార్డు మెంబర్ని గెలిపించుకునే పరిస్థితి నా నుండి కావాలనే ప్రయత్నం చేయాలి. ఈ రోజు కూడా మనం ఎవరిని కులం పెట్టి నిర్ణయించనవసరం లేదు, ఎందుకంటే నిందలనే మన సమయం పోతుంది. ఈ రోజు కూడా నిర్ణయించే వాట్ల వందల శాఖలల్లా వాళ్ళే ఉన్నారో మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా, నేను చెప్పవలసిన లేదు. అందుకనే నిర్ణయించే స్థితికి మనం ఎదగాలి, మన సమాజం నుంచి ఎదగాలి. ఇక్కడ మన సమాజం నుంచి ఎదగడం కోసము నిర్ణయకర్తలుగా మనమేం చేయగలుగుతామో అది ఇవ్వవలసిన అవసరం ఉంది. దానికి అవసరమైంది జ్ఞానం అయితే జ్ఞానం ఇద్దాము, లేకపోతే ప్రెజర్ అయితే ప్రెజర్ ఇద్దాము, టాలెంట్ అయితే టాలెంట్, టైం అయితే టైం ఇద్దాము అనేది మీకు మీరుగా నిర్ణయించుకోవాలి. మీ పైన ఎవరు కూడా మిమ్మల్ని ఇది చేయమని అనరు, ఎందుకంటే మీ స్థితి ఏందో నాకు తెలియదు. వాస్తవానికి నా స్థితి ఏందో మీకు తెలియదు, మీరు కూడా నన్ను అనలేరు. నేను నా టైంని, నా జ్ఞానాన్ని, నా ఆర్థిక స్థితిని సమాజానికి ఎంత ఇవ్వగలుగుతాననేది నేను ఎట్లయితే నిర్ణయించుకుంటున్నానో మీరు కూడా అది చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడున్న స్థితిలో ప్రతి వ్యక్తికి ఈ మనిషి అనేది సామాజిక జీవి. ఈ సామాజిక జీవికి అన్ని అవసరమే. ఏమేమి అవసరం? సంతోషం అవసరం, బాధ అవసరం, దుఃఖం అవసరం, కోపం కూడా అవసరము, మిత్రులు అవసరము, బంధువులు అవసరము, శత్రువులు కూడా అవసరమే. శత్రువులు లేకుండా మనం లేవు, కానీ మన శత్రువు ఎవరు అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం శత్రువుని గుర్తించినంత వరకు ఏం చేస్తామంటే, మనకు ఎవరు దొరకకపోతే మన భార్య పిల్లలు వాళ్ళతో మనం గొడవడుతుంటాం. ఇది వాస్తవం, చూడండి, వాస్తవం ఇది. దీనికి మినహాయింపు ఎవరో కూడా కాదు. అందుకనే మన ఉమ్మడి శత్రువుని మనం ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. 1000 సంవత్సరాలుగా మనని కులం పేరు మీద, మతం పేరు మీద మనని వంచించి, విద్యకు దూరం చేసి, ఆస్తికి దూరం చేసి మనని వంచబడిన వాళ్ళు ఎవరైతే ఇంకా చేస్తున్నారో వాళ్ళని మనం శత్రువులుగా ఐడెంటిఫై చేస్తే మన మిత్రులు, మన కుటుంబంలో ఉండే బాధ్యతలు మనకు మిత్రులైతారు, మన ఇంటి పక్క వాళ్ళు మిత్రులైతారు, మన కులస్తులు మిత్రులైతారు, మన ఊరస్తులు మిత్రులవుతారు, మన ప్రాంతస్తులు మిత్రులు అవుతారు. లేకపోతే మన ఇంటినే మనం శత్రువులను తయారు చేసుకున్న వాళ్ళమైతాం. శత్రువులను తయారు చేసుకోవడం అంటే వాళ్ళు మనకు అడ్డంకులుగా మారుతారు. మనం చేసే ప్రతి పనికి వాళ్ళు అడ్డం వస్తుంటాం. కాబట్టి వాళ్ళని మనము ఓట్ చేసుకోవాలంటే మనం శత్రువుని ఐడెంటిఫై చేసుకొని ఆ శత్రువుని వారికి కూడా గుర్తింపజేస్తే మన ఆలోచనని డైవర్ట్ చేసి ఒక యూనిటీ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ యూనిటీ కూడా ఇప్పుడున్న సమాజం యాక్చువల్గా మనం ఆలోచన పరంగా చూస్తే, మరి నా భాష మీకు అర్థమైందో కాకుండా తెలియదు, కానీ దీన్ని రాచరిక వ్యవస్థ ఆలోచన కలిగి ఉన్నాము. కానీ మనం జీవిస్తున్నది మాత్రము పెట్టుబడిదారు సమాజంలో జీవిస్తున్నాం. రాచరిక వ్యవస్థల న్యాయము, అన్యాయము, నావులు అనేది ఉంటుంది. పెట్టుబడిదారు వ్యవస్థల లాభము, నష్టం అనే రెండే ఉంటాయి. పెట్టుబడిదారు వ్యవస్థల ఈ లాభము, నష్టం అనే దాంట్లో మనం జీవిస్తున్నాము. కానీ మన ఆలోచన మాత్రము రాచరిక వ్యవస్థతో కలిగి ఉన్నది. రాచరిక వ్యవస్థల ఇది ఎక్కువ తక్కువ, మంచి చెడు ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నాము. నేను నీతిగా ఉన్నా, నేను న్యాయంగా ఉన్నా, నా పక్కన అన్యాయంగా ఉన్నా అని మనం మాట్లాడతాం. కానీ వాస్తవానికి ఇది పెట్టుబడిదారు వ్యవస్థ. దీనికి న్యాయ అన్యాయాలతో పని లేదు, లాభము నష్టంతోనే పని, మార్కెట్తోనే పని. ఇది ఈ సమాజంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో ఉన్న అన్ని వస్తువులని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు నేను వద్దనుకున్నప్పటికైనా మొబైల్ వాడుతున్నా. ఈ మొబైల్ నుంచి నాకు ప్రతి నెల 700 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి నెల దీని నుంచి ఎవరికి లాభం? 700 నేను ఉపయోగించుకుంటలేను. అంటే నేను ఒక సామాజిక కార్యకర్తలు కావచ్చు, నాకు ఉపయోగం అవుతుంది. కానీ సాధారణ వ్యక్తికి కూడా ఆ 700 ఖర్చు అవుతుంది. 700కి 200 కూడా తను ఉపయోగించుకుంటలేడు. మిగతా 500 ప్రతిసారి వృధా అవుతుంది. అది మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్ సమాజంలో మనం కూడా భాగమై ఉన్నాము. మార్కెట్కు లాభ నష్టాలే తెలుసు. అది పైసల రూపమే ఉంటుంది. పైసలు అదే మాత్రమే ఉంటుంది. దానికి ప్రభుత్వం ఉండదు, దానికి కులం ఉండదు, దానికి జాతి ఉండదు. పైసలు మాత్రమే ఉంటుంది, ఆస్తి మాత్రమే ఉంటుంది. ఆ సమాజంలో జీవిస్తున్నాము. ఆ సమాజంలో మన పిల్లలకు మనం, బాబు నువ్వు లాయర్ కాని చెప్తాము, నువ్వు డాక్టర్ కాని చెప్తావు, నువ్వు ఇంజనీర్ కావాలని చెప్తాము. కానీ వాళ్ళకి మాత్రము పాటలంటే చాలా ఇష్టము. చూడండి, చిన్న పాటలే అనిపిస్తుంది, సినిమా పాటలే కదా అనిపిస్తుంది.
కానీ అక్కడి నుంచి డైవర్షన్ శురువైనది. వాళ్ళకు డ్యాన్సులు నేర్పిస్తారు. ఓకే, డ్యాన్సులో నేను అంగీకరిస్తా, ఎక్సర్సైజ్ ఉంటుంది, కానీ దాంతో పాటుగా చదువుకు దూరం అవుతారు. ఆ పాటలు అవి చాలా ఇష్టంగా అనిపిస్తాయి. స్కూల్లోకి పోయిన తర్వాత చదువు మాత్రం అర్థం కాక సరే సిటీలో ఉండే వాళ్ళకు, జాబ్ చేసే పిల్లలకు తల్లిదండ్రుల కల్చర్ కాబట్టి వాళ్ళ పిల్లలు కరెక్ట్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మన సమాజంలో చదువుకొని వాళ్ళు ఉన్నారు. 80% మంది చదువుకోలేదు మన సమాజంలో. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నా. మీరెవరన్నా అయ్యో మా పిల్లలు కరెక్ట్ ఉన్నారు కదా సరే మా పిల్లల్ని నిర్ణయిస్తున్నారు అనుకోకండి. వాస్తవానికి మనం చెప్పే మన పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని చూసినప్పుడు వాళ్ళు సమయాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ మిగిలిన సమయాన్ని భర్త ఇంత మందేసుకొని కష్టాన్ని మర్చిపోతాడు, భార్య మాత్రం ఇంత పని చేసి మిగిలిన టైంలో టీవీ కాడ కేటాయిస్తే పిల్లలు మాత్రం మొబైల్ పట్టుకుని ఏం చూస్తారో తెలియదు. ఇది వాస్తవ పరిస్థితి. అందుకనే మీరేమైనా ఒకవేళ వీలుంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు 5th క్లాస్ చదివిన తల్లిదండ్రులకు నేర్పించే ప్రయత్నం చేయండి. అది మామూలు మాట కాదు. కత్తి మీద సామ అంటారు. కత్తి మీద సామ అంటే మీకు మరి మా భాషలో మాత్రం కత్తి మీద సామ చేయరు, కత్తితో సామ చెప్తారు. ఈ కత్తి మీద సామ లాంటి పనిని తీసుకొని మీరందరూ కూడా బాధ్యతగా ఇచ్చేసి ఆ పిల్లల తల్లిదండ్రులని ఆ చదువు వైపు మార్చితే ఆ చదువు వైపు ఒక ఆ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయగలిగితే మన సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాము. మనం నిందించే దాంట్లో సమయం కాకుండా ఎడ్యుకేషన్ వైపు మన సమయాన్ని కేటాయించాలి. ఠీకే, వాళ్ళు ఏమన్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. నన్ను నిందించే వాళ్ళు 1000 మంది ఉన్నారు, కానీ నాతో ఏకీభవించే వాళ్ళు 2 ఉన్నా చాలు అని నేను అనుకుంటున్నాను. 1000 మంది నిందిస్తున్నారు అని నేను వాళ్ళ వైపు నా ఆలోచనని కేంద్రీకరిస్తే నన్ను సమర్థించే 2 నేను పోగొట్టుకుంటా. అందుకని మీ అందరూ కూడా మనకు శత్రువులు ఎంతమంది ఉన్నారు అనేది పక్కకు పెట్టి మనం ఎవరినైతే బాగు చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, దాన్ని మనం ఏం సమకూర్చగలుగుతాం, మన దగ్గర ఏమున్నది, లేకపోతే నేను ఇండివిజువల్ చేయగలుగుతానా, ఈ సంఘంగా చేయగలుగుతామా అని ఇప్పుడు మనకున్న ఇది చేసుకొని ఆ సంఘంగా వాళ్ళని ముందుకు తీసుకురావడం. మీరు ఎవరి కోసమో చేయమని నేను అంటలేను, మీకు పరిచయం ఉన్న వాళ్ళకి చేయమని అంటలేను. ఫస్ట్ మీ కుటుంబాలకు చేసుకోండి, తర్వాత 2వ స్థానం మీ కులానికి చేయండి. ఫస్ట్ మీ కుటుంబానికి చేయండి, బయట వాళ్ళకే కాదు, మీ బంధువులకు చేయండి.